మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. 11 సంవత్సరాల వయసుకే 4 భాషల్లో అనర్గళంగా పాటలు పాడగలగడం అతని సొంతం. పచ్చని ఆకుల నడుమ పంట కంకి వయ్యో మా కడుపుల మెతుకు అయ్యా, ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతౌరన్నో మా అన్నారైతన్నా. బాబుకు 2 కళ్ళు కనబడాయి, కళ్ళు ఉన్నోలో ఏం చేయలేరు, నీ కొడుకు కళ్ళు లేవు ఏం చేస్తారని కూడా నాకు చిన్న చూపు కూడా చూసే వాళ్ళు కూడా ఉన్నారు మేడం. పాటమ్మా పంచ ప్రాణమైతీవో పాటమ్మా, నా తల్లి కడుపు నుండి భూమి మీద పడ్డనాడు నేను పాడానమ్మా ఏడుపు పాట. బడికెళ్ళేటప్పుడు పంతులయ్య కొడితే వెతికానమ్మా బతుకు బాట. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు ఒక చిచ్చర పిడుగు. కేవలం 11 సంవత్సరాల వయసుకే 4 భాషల్లో అనర్గళంగా పాటలు పాడగలగడం అతని సొంతం. అయితే ఇందులో పెద్ద వింతే ఉంది. ఈ రోజుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హైపర్ యాక్టివ్, కేవలం 6-7 సంవత్సరాల్లో కూడా చాలా పాటలు పాడగలుగుతున్నారు అని మీరు అనుకోవచ్చు. బట్ ఇతను ఒక బ్లైండ్ పర్సన్. దాంతో పాటుగా అందరిలాగా గురువుల దగ్గరికి వెళ్ళి సంగీతం నేర్చుకొని పాటలు పాడడం కాదు, కేవలం ఒక్కసారి ఏ భాషలో అయినా ఏ పాట విన్నా కూడా ఒకే ఒకసారి వింటే అనర్గళంగా తన ఆ పాటను మళ్ళీ పాడేయగలుగుతాడనమాట. అంతటి టాలెంట్ అతని సొంతం. అతను ఎవరో కాదు, వికాస్. సో అతను ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నాడు. అంధత్వం అనేది నా శరీరానికే కానీ నా బ్రెయిన్కి కాదు, దేవుడు నాకు అంతటి మెమరీ పవర్ను కూడా ఇచ్చాడు. అంధత్వం అనేది నా టాలెంట్ని అడ్డుకోవటం లేదు అని అంటూ నిరూపించుకుంటూ ముందుకు దూసిపోతున్నాడు. సో వికాస్ తోటి మాట్లాడేద్దాం. హలో వికాస్. హాయ్ మేడం. యా వికాస్, ఎలా ఉన్నావు? మంచిగానే ఉన్నా మేడం. బాగున్నావా? సో వికాస్తో పాటు వాళ్ళ మదర్ కవిత గారు వచ్చారు. సో వాళ్ళని ఇక్కడికి సుమన్ టీవీ వరకు తీసుకొచ్చారు సతీష్ గారు. సో చాలా ఛానల్స్ మీరు ఆల్రెడీ తిరిగే ఉండుంటారు. సో హెల్పింగ్ కోసం కూడా చాలా ఛానల్స్ని చూసే ఉండుంటారు. సో ఫైనల్లీ వీళ్ళని ఇక్కడికి సుమన్ టీవీ వరకు తీసుకొచ్చారు సతీష్ గారు. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. దాంతోపాటుగా ప్రోగ్రాంలోకి వెళ్లే ముందు అసలు ఇప్పుడు వరకు చెప్పాను కదా వికాస్ ఇంత బాగా పాడతాడని, ఒకసారి వికాస్ స్వరం కూడా ఎలా ఉందో మనం చూసేద్దాం. వికాస్ మా కోసం ప్రోగ్రాంలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఒక మంచి సాంగ్. పచ్చని ఆకుల నడుమ పంట కంకి వయ్యో మా కడుపుల మెతుకు అయ్యా, ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతౌరన్నో మా అన్నారైతన్నా. పచ్చని ఆకుల నడుమ పంట కంకి వయ్యో మా కడుపుల మెతుకు అయ్యా, ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతౌరన్నో మా అన్నారైతన్నా. మీ పేగు ఎండుతున్న మా పేగు నింపాలని కొండల్లో బండలతోటి కొలువై ఉన్నట్టి, బంజారా బతుకులు మార్చి మాగానీలా మలచి, నిండు నీ మనసుతో విత్తులేసినావు, ఏటికి ఏతం వేసి తొలకరి జల్లై తోటకు పెడితే పుడమి పులకారించిందా మాయన్న, పచ్చని మొక్కై ములిచిందా మాయన్న, పుడమి పులకారించిందా మాయన్న, పచ్చని మొక్కై ములిచిందా మాయన్న. పచ్చని ఆకుల నడుమ పంట కంకి వయ్యో మా కడుపుల మెతుకు అయ్యా, ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతౌరన్నో మా అన్నారైతన్నా. సూపర్ సూపర్గా పాడేవు వికాస్, చాలా చాలా బాగుంది. నీ టోన్ కూడా చాలా చాలా బాగుంది. అయితే దేవుడి తర్వాత నెక్స్ట్ లెవెల్ దేవుడు ఎవరంటే రైతన్న కాబట్టి, సో రైతన్నని తలుచుకుంటూ ఇవాళ స్టార్ట్ చేస్తున్నావు. వెరీ గుడ్. అయితే కవిత గారు, తనని చూస్తే నార్మల్గా నా వైపుకు చూస్తే తను బ్లైండ్ లాగా నాకు అనిపించటం లేదు, అంటే ఇలా చూస్తుంటే. కాకపోతే సమ్ టైమ్స్ తెలుస్తుంది, అది కళ్ళు ఇట్లాగా పైకి పైకి ఇట్లా వెళ్తుంది కదా. ఇతనికి పుట్టుకతో వచ్చిందా అంధత్వం అనేది, లేకపోతే మధ్యలో స్టార్ట్ అయిందా ఇట్లా?
4 సంవత్సరం దాకా మంచిగా ఉండు మేడం. 4 సంవత్సరం తర్వాత బాబు ఎట్లా పెద్దగా అయితే అట్లా చూపు పోతున్నాయి మేడం. పెద్దగా అవుతున్న కొలది అలా చూపు ఆ, మందగిస్తూ వచ్చింది. అవును మేడం, కొద్ది కొద్దిగా పోతూనే ఉంటున్నాయి మేడం. అంటే దేనికోసం ఇలా వచ్చింది? పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు కదా, దేనికోసం మధ్యలో ఏదైనా జబ్బు వచ్చిందా? జబ్బు ఏం ఏం- రాలే మేడం, బాబు విగ్నెస్ వల్ల అట్లా అవుతుందని చెప్పారు మేడం సార్. వీక్నెస్ గా ఉండడం వల్ల. విగ్నెస్ అంటే పుట్టడం 7 నెలలకు పుట్టిండు మేడం. అప్పుడు పుట్టేటప్పుడు మంచిగానే ఉండని మేడం అద్దంలో వేసినప్పుడు కూడా చెప్పిండు మేడం. 5 సంవత్సరం తర్వాత నాకు తెలిసింది బాబు ఎట్లా పెద్దగా అయితే అట్లా చూపు ఇట్లా తింపడం చూడలేడు మేడం. ఆ తర్వాత తెలిసింది మేడం. 4 సంవత్సరం వరకు బాగానే ఉన్నాడు. అవును మేడం. 7 నెలల్లో పుట్టినప్పటికీ కూడా అవయవాలన్నీ బాగానే వచ్చాయి, ఉన్నాయి మేడం. వెయిట్ కూడా బాగానే ఉండేవాడా? పుట్టినప్పుడు weight కిలోన్నర బాగానే- పుట్టాడు మేడం. కిలోన్నరకే ఆ, పుట్టాడు. ఆ, weight అంటే మంచిగా- ఇప్పుడు తర్వాత మీకు బాబు పెద్దగా అవుతున్నప్పుడు ఏదైనా సమస్య రావచ్చు అని డాక్టర్స్ ఏం చెప్పలేరు మేడం, చెప్పలేదా? చెప్పలేరు మేడం, ఉమ్. చెప్పలేరు మేడం. అట్లా చెప్తే అప్పుడే నేను ఏదో ఒకటి చేసేదాన్ని మేడం. నాకు తెలియదు మేడం, అట్లా చెప్పలేరు మేడం. అయితే ఇప్పుడు ఇదమ్మా క్రమక్రమంగా చూపు తగ్గుతూ వచ్చింది కాబట్టి మీకు క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నప్పుడు ఎంతో కొంత తెలుస్తుంది కదా, నాకు చూపు అమ్మ సరిగ్గా కనిపించట్లేదు, అవును మేడం. నాకు ఏదైనా కళ్ళు నొప్పి వస్తున్నాయో ఏదో ఒకటి సమస్య చెప్తాడు కదా. అవును అట్లా చూసినప్పుడు కూడా మీరు వెళ్ళి హాస్పిటల్లో చూపించలేదా? సరోజిని హాస్పిటల్లో వెళ్ళాం మేడము. ఆ రోజు తెలంగాణ ఫస్ట్ బంద్ ఉండని, ఇంతకుముందు ఇప్పుడు కేసీఆర్ ఆ రోజు తెలంగాణ బంద్ అని పెట్టేశారు మేడం. ఆపరేషన్ చేయిస్తామని లోనికి తీసుకెళ్ళిర్రు మేడం. తర్వాత ఇవాళ తెలంగాణ 12కే బంద్ అయిందని మాకు పంపించిండ్రు మేడం. అప్పటి నుంచి ఇక మేము ఇంకోసారి పోతే ఇక రానివ్వలేరు మేడం. అదేంటది ఆపరేషన్ ఆ రోజు కాకపోతే తర్వాత రోజైనా తర్వాత అవుతుంది కదా? కొద్ది రోజుల తర్వాత వెళ్ళాం మేడం. అయితే అక్కడ నుంచి వేరే హాస్పిటల్కి చూపించుకోండి అని చెప్పేసారు మేడం. అవునా? అట్లా చెప్పేస్తే ఇక అంటే మేము ఆపరేషన్ వరకు వెళ్ళి ఆపేసి వేరే హాస్పిటల్లో చూపించుకోమని ఆ ఎవరు రోజు చెప్తారు? తెలంగాణ బంద్ ఉందని లోనికి తీసుకుపోయి కూడా పంపించిండ్రు మేడం. తెలంగాణ బంద్ ఉంది, ఇక ఇప్పటి నుంచి బంద్ ఉంటుందని చెప్పేసిర్రు మేడం. తర్వాత మా ఇంటికి మేము వెళ్ళిపోయినాం మేడం. అప్పటి నుంచి మాకు ఎక్కడ తీసుకోవాలో కూడా తెలియదు మేడం. ఇక ఏం చేస్తూ ఉంటారు? మీ హస్బెండ్ ఏం మా చేస్తూ ఉంటారు? హస్బెండ్కు 2 కిడ్నీ ప్రాబ్లం ఉంది మేడం. బాబు ఏంట ఎక్కడ తీసుకెళ్ళినా నేనే తీసుకెళ్తా మేడం. ఇన్ని పాటలు పాడిన కానీ మాకు ఎవరు ఏం హెల్ప్ చేయలే మేడం. అందుకని మేము సుమన్ టీవీకి వచ్చినాం మేడం. అందరూ చూసి మా బాబుకు ఇది ఇంతకు చేస్తారు ముందు ఏం మేడం. చేసేవారు? మీ హస్బెండ్ ఏం చేసేవారు? ఇట్లా కూలి పనులే చేస్తాం మేడం. మేము కూలి పనులకే వెళ్తాడు. దుబాయ్ పోయాడు మేడం. అక్కడ బయట టూర్ విజా మీద మోసం చేస్తే ఇక పట్టుకున్నారు మేడం. అక్కడ ఏం బరువు పని చేసిండు. ఇక అక్కడ నుంచి కిడ్నీ ఫెయిల్ అయిందని ఇంట్లోనే ఉంటారు మేడం. కిడ్నీ సో భర్త అలా ఉంది పరిస్థితి, అవును మేడం. బాబుని చూస్తే ఇట్లా ఉంది. అవును మేడం. ఈ అబ్బాయికి ఏం చెప్పారు డాక్టర్స్? ఏమన్నా ఆపరేషన్ ఒక్క చూపు వస్తుంది అని చెప్తుండ్రు మేడం. ఒక కంటికి అయితే వచ్చే అవకాశం ఉందంటారా? ఒక్క చూపు వస్తుంది అని చెప్తుండ్రు మేడం. 5-6 లక్షలు అవుతుంది, ఒక్క చూపు వస్తుంది అని చెప్తారు మేడం. ఒక చూపు వచ్చినా కూడా మెరుగే కదా. సరే, చాలా చాలు బెస్ట్. మేడం, ఒక్క చూపు వచ్చినా చాలు మేడం. నా కళ్ళు కూడా తీసి బాబుకు పెట్టమని కూడా చెప్పిన మేడం. నేను కాలు కూడా పట్టుకున్నా. నాకు ఒకటే కళ్ళు చాలు, బాబుకు ఒకళ్ళు పెట్టేమని కూడా చెప్పిన మేడం. కానీ నా కళ్ళు సూట్ కాదట, నువ్వు పెద్దదని నీ కళ్ళు సూట్ కాదా అని చెప్పేసిండ్రు మేడం. ఒక్క కళ్ళు పెట్టేమని కూడా చెప్పిన మేడం డాక్టర్లకు. అంటే ఎన్ని రోజుల లోపల ఈ ఆపరేషన్ చేయిస్తే మళ్ళీ తిరిగి చూపొచ్చే అవకాశం ఉందని అన్నారు డాక్టర్లు? మాకు డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడు తీసుకురండి అని చెప్పారు మేడం. కానీ మాకు ఇట్లా హెల్ప్ చేసేటోళ్ళు ఎవరు లేరు మేడం. అందుకని మేము ఈడి దాకా వచ్చాం మేడం. సతీష్, మీకేమైనా తెలుసా దానికి సంబంధించిన యా, ఐ తెలుసు. ట్రీట్మెంట్? అంటే యాక్చువల్గా నేను ఒక సాంగ్ పాడడానికి వెళ్ళాను, స్టూడియోకి వచ్చాను. అంటే తెలుసు, ఇతని సాంగ్స్ విన్నాను, చాలా బాగా పాడతాడు, మంచి మంచి సాంగ్స్ హిట్, మంచి ఒక్కొక్క సాంగ్ 5 మిలియన్ 6 మిలియన్ మంచి వ్యూసే ఉన్నాయి. వీళ్ళ గురువు సంథింగ్ భిక్ష నాయక్ ఎవరో ఉన్నారు, అతను తీసుకొచ్చాడు, ఫస్ట్ పాడిచ్చాడు, సంథింగ్ అతని ఛానల్లో కూడా పెట్టాడు. సో తనకి హెల్ప్ చేయండి, గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇక్కడ ఇస్తున్నాము, మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంతకి తనకి ఇంత ఖర్చు అవుతుంది, మనందరం కలిసి చేస్తే తనని ముందు తీసుకెళ్ళచ్చు, తను కూడా ప్రపంచాన్ని చూడగలుగుతాడు అని చెప్పేసి చెప్పారు. మరి వాళ్ళ దగ్గర ఏం న్యాయం జరిగిందో మనకు తెలియదు. నిన్న పాడుతుంటే ఇలా సో ఎవరు మాకెవరు సపోర్ట్ చేయట్లేరు అది ఇది అని చెప్పేసి అంటే, అయ్యో అవునా చెప్పి, మరి మీకు ఏంటంటే సుమన్ టీవీ సో చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు, చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తున్నారు, మేము అక్కడ దాకా వెళ్ళాలన్నా ఎలాగైనా మీకు చేయాలంటే ఇంక నాకు వెంబడే సార్ నేతాజీ సార్ నెంబర్ నా దగ్గర ఉండే, సార్ ఇట్లా సంగతి సో అంటే, అయ్యో సార్ తప్పకుండా చేద్దాం సార్, మీరు ఇప్పుడు వస్తారా చేద్దామని చెప్పి సార్ అన్నారు. లేదు సార్ సో అంటే, సరే రేపు తీసుకురండి సార్ చేద్దామని చెప్పేసి అన్నాను. ఇక అదే విధంగా ఇట్లా అన్న గద్దర్ నర్స్ అని
ఉన్నాడు కదా నల్గొండ, పొలిటికల్ సాంగ్స్ పాడతాడన్న. అది కాల్ చేసి అన్న ఇట్లా సంగతి వికాస్ మీకు తెలిసి ఉంటుంది, విన్నాను రా పాట అని అంటే కొంచెం ఏదైనా మనకు తోచిన సాయం చేయాలన్నా అని చెప్పి అయ్యో 100% రా చేద్దాం రా అని చెప్పేసి అని అన్నాడు. కొన్ని మిలియన్స్ లో వెళ్ళింది కాబట్టి ఆ అబ్బాయి అందరికీ అందరికి తెలిసిన తెలుసు అబ్బాయినే. రైతు సో తన టాలెంట్ కూడా అందరికీ తెలుసు. యా బట్ సాయం అనేది ఎంతవరకు అందింది అనేది ఇప్పుడు సతీష్ చెప్పినట్టుగా మీ చేత ఆ అబ్బాయి చేత పాటలు పాడించారు కదా, అప్పుడు అతను ఎటువంటి సాయం చేయలేదా? ఆల్రెడీ మీరు పెట్టినటువంటి ఏవైతే పాటలు ఉన్నాయో అతను పాడించి ఇచ్చారో అక్కడ ఆల్రెడీ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది కదా సాయం చేయమని. అప్పుడు మీకు ఎలాంటి సాయం అందలేదా? ఎవరు చేయలే మేడం. ఇట్లా ఫోన్ పే మాది పెడితే ఎవరైనా 200 300 అట్లా చేసిన డబ్బులే మేడం మాకు. కానీ ఇట్లా మాకు ఎవరు పెద్ద సాయం ఎవరు చేయలేరు మేడం. అదే ఫోన్పేలో ఎవరైనా 200 300 400 500 అట్లా చేసిన వాళ్ళే మేడం. కానీ మీరు యూట్యూబ్లో పెట్టారు కాబట్టి అది అందరికీ తెలిసినటువంటి సత్యమే కాబట్టి కొన్ని మిలియన్స్లోని వ్యూవర్షిప్ కూడా వచ్చింది కాబట్టి ఆ రకంగా కూడా మీకు సాయం వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఎవరు చేయలేరు అక్కడ వాళ్ళ గురువు ఎటువంటి సాయం ఛానల్ చేయలేదు. వాళ్ళు- అప్పుడు ఛానల్ వాళ్ళు ఎవరు చేయలేరు మేడం. ఛానల్ వాళ్ళు ఎవరు చేయలేరు. పాడించుకోవడం మాత్రం పాడించుకున్నారు, అన్ని పాటలు ఎస్ ఫ్రీగా పాడించుకున్నారు. ఛానల్ వాళ్ళు ఎవరు చేయలేరు. అందరు సపోర్ట్ చేశారు. యాక్చువల్గా ఆ సాంగ్ ద్వారా మనకి చాలా మేలు జరగవచ్చు, బట్ ఇంక వాళ్ళకి ఏమి హెల్ప్ జరగలేదు. సాంగ్స్ అని మా అయితే ఒక 20,000 30,000 వచ్చి ఉంటే అందరూ ఒక 200 300 వేసినవి అంతేగా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక 6 lakhs 5 lakhs వచ్చేస్తే ఎలాగైనా ఒక్క కన్నా వచ్చేసి చాలు, ప్రపంచాన్ని చూడగలుగుతాను, లైఫ్ తను ఒక లీడ్ చేసుకోగలుగుతాడని ఒక నమ్మకం ఆమెకి. ఇక సో మన సుమన్ టీవీ ద్వారా 100% న్యాయం జరుగుతుంది వాళ్ళకి, అది నాకైతే గట్టి నమ్మకం ఉంది. అయితే వికాస్ నువ్వు 4 సంవత్సరాల వరకు చూసావు కదా, నువ్వు అన్నీ కూడా నీకు తెలుసు కదా, ఏవి ఎలా ఉంటాయి ఏంటి కలర్స్ అన్నీ కూడా నీకు తెలుసు కదా. అవును మేడం. ఇప్పుడు మేడం కానీ కనిపించదు మేడం. ఇప్పుడు కనిపించదు కానీ 4 సంవత్సరాల వరకు నీకు తెలుసు కదా. అవును మేడం. ఇప్పుడు ఎట్లా ఉంటుంది నీకు ఎలా కనిపిస్తుంది చెప్పు? నాకు లైట్ కనిపిస్తుంది మేడం. లైట్ ఒకటే కనిపిస్తుందా? అవును మేడం. లైట్ ఆఫ్ చేసేటప్పుడు చీకటిగా ఉంటుందా? అవును మేడం. లైట్ ఆన్ చేయగానే వెలుతురులా అనిపిస్తుంది అంతే, ఇంకేమీ కనిపించట్లేదు, కొంచెం కూడా బ్లర్గా కూడా అనిపించట్లేదు. అవును మేడం. సో అయితే మరి ఇప్పుడు వరకు నువ్వు ఒక ఛానల్లో ఆల్రెడీ కూడా చాలా పాటలు పాడావు కదా, చాలా ఫేమస్ అయ్యావు ఆ ఛానల్ నుంచి కూడా. సో అక్కడ పాడినటువంటి పాటలు ఏమైనా మా కోసం వినిపిస్తావా? నీకు బాగా నచ్చిన పాట ఏదో అది తీసుకో. వినిపిస్తా మేడం. పాటమ్మా నాకు ప్రాణమైతివో పాటమా, పాటమా పంచ ప్రాణమైతివో పాటమా, పాటమా నాకు ప్రాణమైతివో పాటమా, పాటమా పంచ ప్రాణమైతివో పాటమా. చూపు లేకున్నా ఉన్నానమ్మా, గూడు లేకున్నా ఉంటానమ్మా, నువ్వు లేకుండా ఉండని తల్లి పాటమా, పాటమా పాటమా నాకు ప్రాణమైతివో పాటమా, పాటమా పంచ ప్రాణమైతివో పాటమా. నా తల్లి కడుపు నుండి భూమి మీద పడ్డనాడు నేను పాడానమ్మా ఏడుపు పాట, బడికెళ్ళేటప్పుడు పంతులయ్య కొడితే వెతికానమ్మా బతుకు బాట. నా తల్లి కడుపు నుండి భూమి మీద పడ్డనాడు నేను పాడానమ్మా ఏడుపు పాట, బడికెళ్ళేటప్పుడు పంతులయ్య కొడితే వెతికానమ్మా బతుకు బాట. ఈనాడు ప్రజలు కొట్టే చప్పట్లకు పాడానమ్మా తీయని పాట, పాటమా 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 నాకు ప్రాణమైతివో పాటమా, పాటమా పంచ ప్రాణమైతివో పాటమా. లోకానికి నేను చూడలేకున్నా నీ లోకమే నాకు అయ్యిందే తల్లి, లోకానికి నేను చూడలేకున్నా నీ లోకమే నాకు అయ్యిందే తల్లి. వికాస్ అంటే వికసించినవే తల్లి, బతుకుదారి నాకు అయినావే మళ్ళీ, వికాస్ అంటే వికసించినవే తల్లి, బతుకుదారి నాకు అయినావే మళ్ళీ. చావంటూ నాకొస్తే పాటమ్మా, చావంటూ నాకొస్తే పాటమ్మా, నా చేతుల మైకు ఉండాలమ్మా, జన మధ్య ఊపిరి వదలాలమ్మా. పాటమా 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 నాకు ప్రాణమైతివో పాటమా, పాటమా పంచ ప్రాణమైతివో పాటమా. చూపు లేకున్నా ఉన్నానమ్మా, గూడు లేకున్నా ఉంటానమ్మా, నువ్వు లేకుండా ఉండని తల్లి పాటమా, పాటమా పాటమా నాకు ప్రాణమైతివో పాటమా, పాటమా పంచ ప్రాణమైతివో పాటమా. థ్యాంక్ యూ మేడం.
చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నువ్వు పాడుతుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతున్నాయి. ఎందుకనంటే ఆ పాట తనకి యాప్ట్‌గా సరిపోయేటట్టుగా ఉన్నటువంటి పాట. 100%. ఎవరు రాశారు ఈ లిరిక్స్? ఎవరు రాశారు ఈ పాట? భిక్షు నాయక్. భిక్షు నాయక్. అదే మ్మ్. ఫస్ట్ పాట. బిగ్స్ యాక్చువల్గా తిన పాడింది ఫస్ట్ పాట నువ్వు మీ బంజారాలో, అది పాడు ఒకసారి. రిసామత్ మసియే కేరోచు సాసి మన కరమత్ దాసి మరియాడి మరిగి జన్నతి వెగోవన వాసి అబచరా రోజు భ్యాసి రిసామత్ మసియే కేరోచు సాసి మన కరమత్ దాసి మరియాడి మరిగి జన్నతి వెగోవన వాసి అబచరా రోజు భ్యాసి મારો બાપ લાયો જન્ના હેઠ પડે દીની કોની તારો પેટ પાકો જન્ના લાતી તી સરકા દીની તારો બાળા હુયો જન્ના ઝોળી કનર કાઢ દીની કાંકે માં પાડ પાડન કાયા ઘાસ ગેચ માસી હડકારો માળો વેગોચુ એ માસી કમ કરન કાળો વેરોચુ એ માસી રિસામત મસીએ કેરોચુ સાસી મન કર મત દાસી મારી આડી મરગી જન્નતી વેગો વનવાસી અબ ચરારોચુ ભ્યાસી. సో ఇది చాలా ఫస్ట్ అర్థం బంజారా. ఉంటది మేడం దీంట్లో. అంటే ఒక చిన్న పిల్లలు ఇద్దరు, ఆమె ఓన్ కొడుకు ఒక అతను ఉంటాడు, ఇతను అంటే Thank you, madam. వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటది. ఇతను తీసుకొని వస్తుంటే వాళ్ళ కొడుకుని బడికి పంపిస్తుంది కానీ ఇతను పంపించదు. ఇతనితోనే పాలు పిండికి రాపో, అది తీసుకురాపో, ఇది తీసుకురాపో, ఇతనితో పనులు చేపించడం, సో ఇతను ఇబ్బంది పెట్టడం, కొట్టడము, ఇష్టం వచ్చిన ఇది కానీ వాళ్ళ కొడుకుని మాత్రం పూల్లో పెట్టుకొని చూసుకుంటది. దానికి అర్థం ఫస్ట్ యాక్చువల్గా ఆ పాటతోనే తిని పరిచయం ఆకలి అయ్యాడు. అవుతుందని అన్న కూడా చెంచాతోని కొట్టి పన్ను సగొడుతుంది మేడం. అట్లా. చిన్నమ్మ ఆ పాటతోనే పరిచయం అయ్యాడు ఈయన అందరికి. నీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు పాడటంలో? మేడం నాకు మరాఠీ హిందీ కూడా వచ్చు. మరాఠీ, హిందీ, మీది లాంగ్వేజ్ బంజారా. Yes, తెలుగు. బంజారా అండ్ తెలుగు 4 లాంగ్వేజెస్లోనే తను పాడగలుగుతాడు. అండ్ దట్టు ఏంటంటే ఏ పాటనైనా సరే ఒక్కసారి వినిపిస్తే చాలు ఆ లిరిక్స్ని అలా గుర్తుపెట్టుకుంటాడు. అంత మెమరీ పవర్ దేవుడు తనకి ఇచ్చాడు. సో వెంటనే మళ్ళీ దాన్ని రిపీట్గా పాడగలుగుతాడు. నిజంగా ఎక్సలెంట్, చాలా చాలా బాగుంది. అయితే ఇలాంటి పాటలను రాయించి తను ఆ ఛానల్లో పాడించడం, తను Yeah. వెలుగులోకి తీసుకురావడం జరిగింది అప్పుడు. భిక్షు నాయక్ అని చెప్పేసి వీళ్ళ సంథింగ్ దగ్గర తను ఫస్ట్ ఈ పాట రాసి తినని పరిచయం చేశాడు. Okay. ఇంకా దాని యూట్యూబ్లో సో తర్వాత ఎప్పటి నుంచి పాటలు పాడడం స్టార్ట్ చేశాడు? చిన్నగా ఉన్నప్పటి నుంచి పాటలు వస్తాయి మేడం, కానీ ఇక యూట్యూబ్లో అంటే బిగ్స్ నాయక్ గురు పాడిపించాడు. చిన్నప్పటి నుంచి తనకు ఇంట్రెస్ట్ ఆ, ఉంది. అవును మేడం. అప్పటికి దేవుని తనకి పాట ఏమీ చూపుపోవడం అలాంటిది ఏం లేదు. అప్పుడు చిన్నప్పటి నుంచి పాడుతున్నాను. ఒక 7 సంవత్సరం తర్వాత 7 సంవత్సరాల మన నుంచి. భాష వచ్చినప్పుడు అప్పుడు మా తెలుగు వచ్చినప్పటి నుంచి 7-8 సంవత్సరం నుంచి వచ్చు మేడం అన్ని పాటలు. వీడిని ఇట్లా నేర్చుకోవడం ఉన్నది చిన్నప్పటి నుంచి. యూట్యూబ్లో ఏమో బిగ్స్ నాయక్ గురు పాడిపించాడు. సో ఇప్పుడు చదువుకుంటున్నాడా? ఏ అవును క్లాస్ మేడం. చదువుతున్నావు? మేడం థర్డ్ 3rd క్లాస్. ఎక్కడ, ఏ స్కూల్లో చదువుకుంటున్నావు? నిజామాబాద్ స్నేహ సొసైటీ ఫర్ రీకన్స్ట్రక్షన్స్ స్పెషల్ స్కూల్ ఫర్ ది విజువల్లీ డిజబిలిటీ. ఓకే. అక్కడ హాస్టల్లో ఉంటున్నాడా? హాస్టల్లో ఉంటాడు మేడం. మాకు బాగానే దగ్గరే ఉంటుందా ఉంది. నీ స్కూల్? మేడం? నీ హాస్టల్ బాగుంటుందా? స్కూల్ బాగానే బాగుంటుందా? బాగా చెప్తారా? అవును మేడం, బాగానే చెప్తారు మేడం. ఓకే. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత నీకు బాగుంటుందా? ఇంటి దగ్గర బాగుంటుందా? స్కూల్లోనే మేడం. స్కూల్లోనే బాగుందా? అవును మేడం, ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయా? ఎలా చూసుకుంటారు టీచర్స్? మంచిగానే చూసుకుంటారు మేడం. సో ఖాళీ సమయంలో ఏం చేస్తావు? ఇట్లానే పాటలు పాడుకుంటూ ఉంటావు అక్కడ? అవును మేడం, చదువుతా కూడా పాటలు కూడా పాడతాం మేడం. బాగా చదువుతావా నువ్వు క్లాస్లో? అవును మేడం, మేమందరం చదువుతాం. జగన్ అని ఒక ఆయన అన్నాడు, జగన్ నేను మేమిద్దరం క్లాస్మేట్ వాళ్ళం. ఇద్దరు పోటాపోటీగా చదువుతారా? కాదు మేడం, అట్లా చదివాం, మేము అందరం సమానంగానే చదివాం. సమానంగానే చదువుతారా? నైస్. సో మరి ఇప్పుడు హస్బెండ్కి ఒంట్లో బాగాలేదు, ఆయనకి కిడ్నీ ప్రాబ్లం ఉంది. సో బాబుని వచ్చేసి ఇక్కడ హాస్టల్లో వేసి ఉంచారు. హాస్టల్లో ఉంది. ఇంకా ఎవరైనా ఉన్నారా మీకు? ఇంకో బాబు ఉంటాడు. ఇంకో బాబు ఉన్నాడు. ఏం చేస్తూ ఉంటాడు? స్కూల్ పోతాడు మేడం. అతను స్కూల్కి పోతున్నాడు. స్కూల్ పోతాడు. మరి ఇంటిని అంతటిని ఎట్లా మీరు ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ఎలా బాబు- చేయగలుగుతున్నారు? బాబుకు పింఛన్ వస్తుంది మేడం. మా మ్మ్. చెల్లె వాళ్ళు చూస్తారు మేడం మాకు. మ్మ్. మా చెల్లె వాళ్ళు చూస్తారు మాకు. మ్మ్.
ఏదైనా లేకున్నా చెల్లె వాళ్ళు చూస్తారు. బాబుకు నెలకు 4,000 పింఛన్ వస్తుంది మేడం. అంతే, దాంతోనే అంతే మేడం. సరిపెట్టుకున్నారు. చదువుకుంటాం మేడం. అట్లా లాగించుకొని వస్తున్నారు. నాన్న వాళ్ళేమో అన్నం వరి మరి బియ్యం పంపిస్తారు మేడం. ఉమ్, మా నాన్న వాళ్ళు ఉమ్, వాళ్ళు కూడా బీదవాళ్ళు, కానీ మాకు తినడానికి పంపిస్తారు మేడం ఉమ్. నాన్న వాళ్ళు. మరి మీ హస్బెండ్ కి ఇప్పుడు ఆ కిడ్నీ సమస్య అనేది పూర్తిగా 2 కిడ్నీలు ఏమైనా పాడైపోయినాయా? ఏమని చెప్పారు డాక్టర్స్? అవును మేడం, 2 కిడ్నీలు పోయినాయి. ఇక బరువు పని ఏ పని చేయకూడదని చెప్పేశారు మేడం డీటెయిల్గా. అతనికి ఏమైనా డయాలసిస్ నడుస్తుందా? Maybe. ఏమో మరి. తెలీదా? తెలియదు మనకు తెలియదు. ఇంట్లోనే ఏమైనా ట్రీట్మెంట్ ఎట్లా నడుస్తుంది మరి అతనికి? ఏం లేదు మేడం, ఇట్లా టాబ్లెట్ ఉంటాయి మేడం, టాబ్లెట్ తీసుకుంటాడు అంతే. అంతే మేడం. ఇక సో అతనికి కూడా ట్రీట్మెంట్ కావాలంటే దానికి డబ్బులు కావాలి, పిల్లాడికి కావాలంటే ఇతనికి కావాలి. చేసేది మాత్రం అక్కడ జాబ్ ఎవరు ఎవరు లేరు. ఎవరు లేరు ఫ్యామిలీని ఆదుకునే బాబు వాళ్ళు ఒక నేను మాట ఉంటా చెప్పాలంటే మేడం. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఏమన్నా ఈ సాంగ్స్ పాడితే ₹1 అటు ఇటు వస్తే ఆ. భరోసా అందులో అంతా అంటే ఇతను. దొరుకుంటున్నాం మేడం. చిన్నవాడైనా కూడా Yeah, తినే ఆధారపడి. తీసుకెళ్తున్నాడని చెప్పాలి. Yes. ఇన్ని ఒక మాట రోజులు చెప్పాలంటే. బాబుకు ఎక్కడైనా తీసుకుపోయినా ఎక్కిరించేవాళ్ళు మేడం. నీ కొడుకుకు కళ్ళు లేవు, ఎక్కడైనా వదిలేసి రా అని కూడా చెప్పిండ్రు మేడం. మా ఫ్రెండ్స్ ఇట్లా మ్యారేజ్కి పోయినా కానీ చెప్పేవారు, అయ్యో ఆమె కొడుకు బాబుకు 2 కళ్ళు కనబడాయి, నీ కొడుకు కళ్ళు ఉన్నోలో ఏం చేయలేరు, నీ కొడుకు కళ్ళు లేవు, ఏం చేస్తారని కూడా నాకు చిన్న చూపు కూడా చూసేవాళ్ళు కూడా ఉన్నారు మేడం. కానీ నా బాబాయ్ నాకు ఉండే మేడం, అతను లేకుంటే నేను ఉండను మేడం అస్సలు. పిల్లల్ని ఎలా వదిలేసుకుంటాం? వదులుకోలేం కదా. అందరు అట్లా చేసిండు కానీ నేను వదిలేలే మేడం. ఎంతైనా పనికి పోవు ఎడవవు, నీ కొడుకు ఎన్ని రోజులు ఉంటావు, ఇక నేను ఆలోక్ బరువున నా కొడుకు ఆలోక్ బరువైనట్లా మాట్లాడింది. కానీ నేను ఎప్పుడు నా కొడుకుకి ఎప్పుడు నేను వదలేను మేడం. హాస్టల్కి పోతే ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తా మేడం. నా బాబుకు మాకు ఇట్లా చూసేటోళ్ళు కూడా ఉన్నారు మేడం. అయితే మేడం నేను హాస్టల్కి పోతే అమ్మ ఏం చేస్తుంది, అందరు అమ్మలు వారానికి ఒకసారి ఫోన్ చేస్తారు, ఆదివారం ఇట్లా చేస్తారు. అమ్మ ఏం చేస్తుంది, ఇవాళ తోలిస్తుంది, రేపు చేస్తుంది, మళ్ళీ ఎల్లుండి కావతలుండి మళ్ళీ చేస్తుంది. మరి నువ్వంటే అంత ఇష్టం కదా అమ్మకి. ఏం చేస్తున్నాడు వికాస్, అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో అని అమ్మకి టెన్షన్. అదే నాకు కూడా బాధ అనిపిస్తుంది. చిన్న వయసులో హాస్టల్ పెట్టిన బాబు కూడా 2 కళ్ళు ఉంటే నేను కూడా ఇద్దరికి ఇక్కడ నుంచే ఈ స్కూల్కు పంపేదాని అని కూడా అనిపిస్తుంది మేడం. హాస్టల్కు తోలిచ్చినాక బయట వచ్చినప్పుడు అన్నీ ఆలోచించుకొని ఏడుచుకుంటూ వస్తాను మేడం. నేను కూడా దూరం ఉండడం నాకు ఇష్టం ఉండదు, కానీ ఆయనకు దేవుడు అట్లా ఉన్నాడని లైఫ్ మొత్తం ఖరాబ్ అవుతుందని హాస్టల్లో పెట్టేసి ఇంకా మేడం 3 సంవత్సరం అయ్యా మేడం హాస్టల్లో ఉంటాడు మేడం. మేడం వాళ్ళు కూడా నాకన్నా మంచి వాళ్ళు చూసుకుంటారు మేడం. నా కొడుకు మంచిగా చూసుకుంటారు అక్కడ కూడా. సో ఏమంటూ ఉంటారు టీచర్స్ నిన్ను, నువ్వు ఇలా మంచి పాటలు పాడుతున్నావు కదా, ఎంత ఫేమస్ అయ్యి ఉన్నావు కదా, టీచర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఏమంటూ ఉంటారు నిన్ను? మేడం టీచర్స్ కూడా మంచిగానే చూసుకుంటారు. ఇంకా సంగీతం టీచర్ కూడా ఉంటారు. టీచరు అంటే మ్యూజిక్ క్లాస్ ఉంటారు. అలా మధ్యాహ్నం వస్తారు మళ్ళీ పోతారు. వచ్చి పాటలు మంచి కొత్త పాటలు నేర్పించి పోతారు. తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్లో చూస్తా, ఫోన్లో వింటావు మొత్తం పాటలన్నీ? విని నేర్చుకుంటా. అక్కడ నేర్చుకొని వచ్చిన పాటలన్నీ కూడా మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి అన్ని వినిపిస్తావు అమ్మకి? వినిపిస్తా మేడం. సరే, మరి ఇంకొక మంచి పాట పాడతావా? నువ్వు సీఎం మీద కూడా ఒక మంచి పాట పాడేవంట కదా, రేవంత్ రెడ్డి గారి మీద. ఆ పాట ఒక్కసారి వినిపిస్తావా మరి? వినిపిస్తా మేడం. ఎల్లారెడ్డి గడ్డ మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది రేవంతన్న కాంగ్రెస్ జెండా, జనం గుండెలో నిండా. ఎల్లారెడ్డి గడ్డ మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది రేవంతన్న కాంగ్రెస్ జెండా, జనం గుండెలో నిండా. ఎల్లారెడ్డి గడ్డ మీద, ఎల్లారెడ్డి గడ్డ మీద, ఎల్లారెడ్డి గడ్డ మీద బీదవలకు అండంగా రేవంతన్న, జనం గుండెలో నిండా. బీదవలకు అండంగా రేవంతన్న, జనం గుండెలో నిండా. ఎల్లారెడ్డి గడ్డ మీద, ఎల్లారెడ్డి గడ్డ మీద, ఎల్లారెడ్డి గడ్డ మీద, ఎల్లారెడ్డి గడ్డ మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది రేవంతన్న కాంగ్రెస్ జెండా, జనము గుండెలో నిండా. ఎల్లారెడ్డి గడ్డ మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది రేవంతన్న కాంగ్రెస్ జెండా, జనము గుండెలో నిండా. ఎలా ఉందో తెలుసా?
గద్దరన్న వాడితే ఎట్లా ఉంటుందో అట్లా మ్మ్. వాడుతున్నావు, అంత టోన్ అంత పెంచుతున్నావు. ఎలా ఉంటారు మీ నాన్న, ఎలా ఉంటారు నీతో? ఎంత ఇష్టం నువ్వంటే నాన్నకి? మస్తు ఇష్టం మేడం. మా అన్న కూడా ఇష్టం ఉండడు. ఎప్పుడు ఆ, మా నాన్న నన్ను రోజు మా నాన్న దగ్గరే పెట్టుకుంటాడు. అవునా? అవును మేడం. నాన్న పేరు చెప్పగానే మొహంలో ఎంత ఆనందం కళ వచ్చేస్తుంది నీకు. నువ్వు ఇంటికి రాగానే అన్న ఆడతాడా నీతో బాగా? ఆడతాడు మేడం. ఒక ఆడపిల్లని చూసినట్లా చూస్తారు మేడం. మాకు ఆడపిల్ల లేదు కదా, ఒక ఆడపిల్ల అయితేనే మగ పిల్ల నాకు కూడా అక్క అయితేనే అక్క అంటాడు మా నాన్న ముద్దుతో, అక్క అక్క అంటాడు. అక్క అని పిలుస్తారా? అవును మేడం. ఆడపిల్ల కన్నా ఎక్కువ ఉన్నది మేడం మాకు బాబు. ఒక్కో నిమిషం కూడా వదిలిపెట్టడు అస్సలు. ఇంట్లోకి వెళ్ళి ఎంత శాత కాకున్నా బాబుకు వదలడు అస్సలు. ఇప్పుడు ఈ పాటలు పాడిస్తున్నారు కదా, దీన్ని ట్యూన్ ఎలా తెలుసుకుంటాడు తను? ఇది ఈ లెవెల్లోనే ఇది ట్యూన్ పాడాలి ఇట్లా ఇట్లా అనేది ఇప్పుడు ఎట్లా మామూలుగా తెలుస్తుంది? లిరిక్ రైటర్ రాస్తారు కదా మేడం, మ్మ్. తను ట్యూన్ చేసి మామూలుగా వాట్సాప్ లో నార్మల్ గా తను ఒకసారి పాడి మామూలుగా ఒకసారి పాడి పంపించేస్తాడు, recording మామూలు రికార్డ్ చేసి పంపించేస్తాడు. తినకు ఒకసారి మామూలు లిరిక్ ఇది అని చెప్పేసి మామూలుగా ట్యూన్ వినిపించేసాం అనుకో, 2 times 3 times వింటున్నాడు, పాడేస్తున్నాడు. పాడేస్తున్నాడు. నిన్న షాక్ అయిపోయినా నేను, అసలు మామూలు కాదు అసలు. అరే ఎట్లా అని చెప్పేసి చాలా బాగా అంటే దాన్ని కరెక్ట్ గా టెంపోలో చూసుకుంటున్నాడు. ఓకే వస్తుందా రావట్లేదా, ఓకే ఫైన్, ఇంకోటేక మళ్ళీ మళ్ళీ పాడదాం, వింటున్నాడు పాడేస్తున్నాడు, వింటున్నాడు పాడేస్తున్నాడు. అది ఏదో సినిమాలో రోబో ఆ, సినిమాలో మాదిరిగా అది ఇట్లా అసలు ఇట్లా అంటే మామూలు వెంటనే విషయం ఇట్లా కాదు, ఇట్లా ఎందుకంటే వచ్చేస్తుంది. చాలా నాలెడ్జ్ అమ్మో. ఇంకా మేడం నేను స్టూడియోలో నిన్న పాట పాడడానికి పోయినా మేడం. పోతే సతీష్ అన్న కలిసిండ్రు. నాకు కలిస్తే అన్న అన్న నాకు సుమన్ టీవీకి తీసుకుపోయేటోళ్ళు ఎవరు లేరు, నాకు పోవాలని మస్తు పెద్ద కోరిక ఉందంటే సరే నేను తీసుకెళ్తాను ఆలోచించకుండా ఫోన్ చేసి తీసుకొచ్చిండ్రు మేడం. ఓకే, సుమన్ టీవీలోనే అందరికి పాటలు పాడించి వినిపించాలనుకున్నావా? అవును మేడం. సూపర్. అయితే అందుకే తీసుకొచ్చాడు సతీష్ అన్న. అవును మేడం. సరే, రేవంత్ రెడ్డి పైన ఇంత మంచి పాట పాడావు కదా, అవును మేడం. మరి సార్ పిలిపించారా నిన్ను, కలిసారా నీతో? కలిశారు మేడం. అమౌంట్ కూడా ఇచ్చారు. అమౌంట్ కూడా ఇచ్చారు మేడం. ఓకే, అంటే పరిచారంలో వచ్చినప్పుడు సాంగ్స్ పాడినప్పుడు వెంటనే 1 ఇచ్చిండు lakh ఇచ్చారు మేడం. ఏం ఆలోచించకుండా వెంటనే 1,00,000 రూపాయలు ఇచ్చిపోయిండు మేడం. మా ఊరికి వచ్చిండు రేవంత్ రెడ్డి సార్. తర్వాత సీఎం అయిండు. సీఎం అయినాక కూడా సార్ సీఎం దగ్గరికి అయినాక వెళ్ళాం మేడం సచివాలయంకి వెళ్ళా. సచివాలయం దాంట్లోకి పోయినాము. పోతే కలిసిర్రు మేడం. సార్ నేను మీ మీద పాట పాడానంటే అవును రావును అన్నారు. అప్పటికి నేను పొంగనే ఎవరికో ఏమో ఏమన్నారు, ఈయన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పాట పాడిండు అని అన్నారు. గుర్తు పట్టుకున్నాడు మేడం మాకు గుర్తు సీఎం సార్. పెట్టుకున్నారు. సీతక్క దగ్గరికి వెళ్తే సీతక్క గుర్తు పట్టుకొని ఏం కావాలని బాబు అడిగితే మాకు సీఎం సార్ కావాలంటే తొందరగా తీసుకెళ్ళింది మేడం. తీసుకెళ్ళి సార్ మాకు మాట్లాడిండు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాని మాట ఇచ్చిండు మేడం. డబుల్ మరి ఆపరేషన్ కి సాయం అడగలేదా మరి? సాయం సహాయం చేస్తా బాబు కూడా చేస్తా అని కూడా అన్నారు మేడం. కానీ ఇప్పుడు దాకా ఏం చేయలేరు మేడం. చెప్పి వెంటనే ఎలక్షన్ వచ్చేసింది కదా మేడం, పంపించిండు మేడం. మేము పోయి ఒక 2-3 నెలలు అవుతుంది, 2 నెలలు అవుతుంది పోయి కలిసాం మేడం. సో వాళ్ళ వంతు వాళ్ళు ఎంతవరకు చేయగలరో ఆ స్థాయిలోనే వాళ్ళు చేయటానికి వాళ్ళు సిద్ధంగా అయితే ఉన్నారు. అవును మేడం. సుముఖంగా ఉన్నారు వాళ్ళు. సో అందరు బాధలను తెలుసుకుంటారు, ఆ స్థాయిలోంచే వచ్చారు కాబట్టి సీతక్క కూడా. అవును సో మేడం. డెఫినెట్ గా ఆవిడ కూడా మీకు సాయం చేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అదే మేడం. యా వికాస్, నువ్వు చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నావు వికాస్. నేనేమో అనుకున్నాను, అంటే స్టార్టింగ్ చూసేటప్పుడు నెమ్మదిగా కనిపించాడు, బట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేసరికల్లా చక్కచక్క వచ్చేస్తున్నాయి మాటలన్నీ కూడా. సాంగ్ అదే వినేటప్పుడు మరాఠీ అట్లనే కూడా ఉంటాడు. వస్తుంది మేడం, మరాఠీలో కూడా పాటలు పాడతాడు మేడం. మరి ఇప్పుడు వరకు నాకు 2 లాంగ్వేజెస్ మరి పాడి వినిపించావు, సరే మేడం. మరాఠీ హిందీ కూడా మరి పాడాలి. మరాఠీ నేను వ్యూవర్స్ అందరికీ చెప్పాను కదా నువ్వు 4 లాంగ్వేజెస్ పాడతావని. అవును మేడం. सगळ्यांना नमस्कार, मी तुमचे विकास. सुमन टीव्ही मध्ये मी गाणं म्हणू लागलो, तुम्ही सगळं ऐका. నాకైతే మరాఠీ రాదే. डकन रूपाची पोरगी माझ्या मामाची, डगन रूपाची पोरगी माझ्या मामाची, डगन रूपाची पोरगी माझ्या मामाची, लाईन मारते माझ्यावर, लाईन मारते माझ्यावर, तिला फिरवीना माझ्या गाडीवर, गाडीवर फिरवीना माझ्या गाडीवर, तिला फिरवीना माझ्या गाडीवर, गाडीवर फिरवीना माझ्या गाडीवर,
सारखी स्वप्नात येते मी जवळ नसताना, गोड गालामध्ये हसते मी समोर दिसताना. सारखी स्वप्नात येते मी जवळ नसताना, गोड गालामध्ये हसते मी समोर दिसताना. खरं सांगत राव माझ्या मामाची पोर, खरं सांगत राव माझ्या मामाची पोर, एक नंबर दिसते साडीवर, एक नंबर दिसते साडीवर. तिला फिरवीना माझ्या गाडीवर, गाडीवर फिरवीना माझ्या गाडीवर. आहा तिला फिरवीना माझ्या गाडीवर, गाडीवर फिरवीना माझ्या गाडीवर. फिरसी नजर मारून ती देते मला लाईन, नजर माझे नजरेला करून घेते जॉईन. फिरसी नजर मारून ती देते मला लाईन, नजर माझी नजरेला करून घेते जॉईन. नी आहे खरी धीस दुसरी काळ जातनी, नी आहे खरी धीस दुसरी काळ जातनी. तर तिने जादूच केली माझ्यावर, तिने जादूच केली माझ्यावर. హిందీలో కూడా ఒక్క పాట పాడు. अलवारों पे सरवार दिए, अंगारों में जिस्म जलाया है. अब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है. हाय मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए स्वादर्द से, महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी या रहे न रहे. ओ मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क वह, ती कान पड़े कभी रंग तेरा जिस्म से निकल के खून खाए. तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतने सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतने सी है दिल की आरज़ू. సూపర్ సూపర్, చాలా Thank మంచి you, పాటను తీసుకున్నావు. హిందీలో అయితే, మరాఠీలో నువ్వేం పాడావో నాకైతే తెలియదు కానీ ట్యూన్ అయితే బాగుంది. దాని అర్థం అయితే మాకు తెలియదు, ఎందుకంటే నీకులా నాకు అన్ని భాషలు ఫోక్ రావు. సాంగ్ మేడం, एक नंबर दिస్తే సాడివర్, ఒక నంబర్ కనిపిస్తుంది చీర మీద అన్నట్టు. చాలా చాలా బాగుంది వికాస్, చాలా బాగుంది. సో అప్పటికే అంటే నీకున్నటువంటి ఈ ప్రాబ్లం తెలుసుకునేటప్పుడు ఎంత బాధ వేసిందో, తను పాడుతుంటే మనసుకి అంత ఆనందంగా అనిపిస్తుంది. చాలా బాగుంది. మరి ఇప్పుడు నిన్న మొన్నటి వరకు మీ బంధువులందరూ కూడా హేళన చేస్తూ వచ్చారు, మరి ఇప్పుడు ఇతను ఇంత ఫేమస్ అవుతూ వస్తున్నాడు, ఎంత మంచిగా పాటలు పాడుతున్నారు, ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? ఇప్పుడు అందరు ఫోన్ చేసి మాట్లాడతారు మేడం, బాబుకి మా ఇంటికి తీసుకురా, మా ఇంటికి మీరు కూడా వచ్చానని పిలుస్తారు మేడం. అందరూ మంచిగా పలకరిస్తారు మేడం. ఇప్పుడు మీ బాబు ఇప్పుడు బంగారు గుడ్డు ఉంది, మీ బాబు ఇంటి మహాలక్ష్మి అనే ఇప్పుడు మాట్లాడతారు మేడం. ఇంతకు ముందు అందరు నవ్వేవాళ్ళు మేడం, నవ్వేవాళ్ళు, చిన్న చూపు చూడడం ఇట్లా ఇంకా మేడం నాకు మా ఇంటి పక్క వాళ్ళు వచ్చి, మా ఇంటి పక్క వాళ్ళు వచ్చి బాబుకి పెద్ద పెద్ద హాస్పిటల్లో పడాయి, అనాథ హాస్పిటల్లో ఉంచు, ఈ బాబుకి ఎందుకు ఉంచుకుంటున్నా, ఈయన ఏమైనా ట్రాక్టర్ నడిపి దున్ని పెడతాడా, కళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తలేరు, ఈయన ఏం చేస్తాడని అన్నారు మేడం. నీ ముందే అన్నారా? అవును మేడం, అప్పుడు మా అమ్మాయి వచ్చింది మేడం. ఇప్పుడు వాళ్ళే అందరూ వచ్చి మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని అడుగుతున్నారా? అవును మేడం. ఏడవకండి. సో మొత్తానికి ఎవరైతే అవిటితనం ఉందని అనుకున్నారో ఆ వ్యక్తే మిమ్మల్ని పోషించడం జరుగుతుంది, ఆ వ్యక్తే మళ్ళీ మీకు పేరు ప్రఖ్యాతలను కూడా తెచ్చిపెట్టాడు కదా. అవును మేడం. సో డెఫినెట్గా అండి, సుమన్ టీవీ తరపు నుంచి మేము ఎటువంటి సాయం చేయాలో అటువంటి సాయం మేము మాకు ఎంతవరకు చేతనవుతుందో అంతవరకు తప్పకుండా చేస్తాం. అట్ ద సేమ్ టైం సో గవర్నమెంట్ నుంచి కూడా మీకు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, మన ప్రయత్నాలు అయితే మనం చేద్దాం. ఇల్లు లేకపోతేనే ఇతను ఇంత మెమరీ పవర్ తోటి ఇంతమందిని అలరిస్తున్నాడంటే అతనికి కళ్ళు వస్తే ఇంకెలా ఉంటుంది కదా. ఇప్పుడు కేవలం 4 భాషలే పాడుతున్నాడు, ఆ తర్వాత 40 భాషలు పాడుతాడు అన్నట్టు. నిజంగా చాలా బాగుంటుంది. సో గద్దర్ మాట్లాడతారు అని అన్నారు కదా, ఒక్కసారి. ఇంకా మేడం మీ ఆశీర్వాదంతో నాకు ప్రజల్ని చూడాలని కూడా ఉంది మేడం. ఎవరిని చూద్దాం అనుకుంటున్నావు? నీ కళ్ళు వస్తే ఫస్ట్ అమ్మ నాన్నని. అమ్మ నాన్నని ఫస్ట్ చూడాలి.
నీకు ఆల్రెడీ నువ్వు అమ్మ నాన్నని 4 ఇయర్స్ అప్పుడు చూసావు కదా, నీకు అన్న, గుర్తుందా నమస్తే. అసలు? నమస్తే. ఆ, ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్నానన్న, నైట్ చెప్పాను కదా వికాస్ అనే కుర్రోడు గురించి మీకు. తమ్ముడు అన్న ఇది ఉన్నాడు, ఒకసారి లైన్లో ఉన్నాడు, ఒకసారి మాట్లాడాను అన్న వికాస్తో. ఇది సుమన్ టీవీ ఇంటర్వ్యూకి తీసుకొచ్చాను వాళ్ళని. ఓకే తమ్ముడు. ఒకసారి మాట్లాడు. హలో సార్. వికాస్ నమస్తే సార్. నమస్తే వికాస్, ఎట్లా బాగా పాడుతున్నావు పాటలు? అవును సార్, బాగా పాడుతున్నా సార్. ఓకే, నీ గొంతు బాగుంటది, చాలా బాగా పాడతావు. థ్యాంక్ యూ నీకు సార్. మంచి ఫ్యూచర్ ఉంటది, బాగా ప్రాక్టీస్ చేయి పాటలు. సరే సార్. రాబోయే రోజుల్లో నీ గొంతు ఉంటది కొద్ది రోజుల తర్వాత ప్రజల్లో. థ్యాంక్ యూ సార్. బాగా అలవాటు పడతారు, నీ గొంతు కూడా చాలా బాగుంటది, నువ్వు పాడే విధానం కూడా బాగుంటది. అవును సార్. అమ్మ నాన్నలు అందరు ఏం చేస్తారు? సార్ అమ్మ నాన్నలు వ్యవసాయం చేస్తాడు సార్. నాన్నకు కిడ్నీలు ఫెయిల్ అయినాయి సార్ 2. అయ్యో, ఎట్లా నిన్ను ఎక్కడ చదువుకుంటావు? సార్ నేను నిజామాబాద్లో చదువుకుంటా సార్. మరి పాటలు పాడడం ఇదంతా నీకు కష్టం కాదు? అవుతుంది సార్, కానీ అమ్మనే తీసుకొస్తుంది సార్ ఎట్టయినా. ఓకే ఓకే, నా వంతుగా ఏమన్నా సాయం చేసేది ఉంటే నీకు చేస్తా నేను. సరే సార్, థ్యాంక్ యూ సార్. నీ ఫోన్ నెంబర్ ఏదైనా పెట్టు. అన్న నేను పంపిస్తాను మీకు, వాట్సాప్లో పంపిస్తాను. ఫోన్ నెంబర్ పంపి, నేను ఒక 5,000 పంపించేస్తా ఇప్పుడు. అన్న ఓకేనా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఏదైనా నాతో ఏదైనా సపోర్ట్ కావాలన్నా కూడా రండి, తీసుకొని రండి. సంపూర్ణంగా చిన్న అబ్బాయి కదా, మంచి గాయకుడు, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి అబ్బాయి. దానికి సంబంధించి ఏదైనా సహాయ సహకారాలు నేను చేస్తాను. షూర్ అన్న, 100% చెప్తాను వాళ్ళకి. చెప్తాను, మీకు వాట్సాప్ లో చేస్తాను నెంబర్, మెసేజ్ చెప్పు, నాకు వాట్సాప్ లో నెంబర్ పంపించండి, నేను పంపించేస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే తమ్మి. ఇట్లా ఎందుకంటే ఇట్లా పేద కళాకారుడు, మంచి వాయిస్ ఉన్నాడు, తండ్రి ఆరోగ్యం రీత్యా బాగలేడు, అవునన్న. పేదవాళ్ళు కాబట్టి చాలా మంది కవులు గాని, గాయకులు గాని, ఇంకా ప్రతిభావంతులు, ఇంకా బిజినెస్ పర్సన్స్ ఎవరున్నా కూడా వికాస్ కు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా నేనైతే ఇప్పుడు కోరుకుంటున్నాను. మీరు ముందడుగేశారు కదా అబ్బాయికి అందరు కూడా సహాయపడతారని నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ అన్న, మీరు ముందడుగేశారు కాబట్టి చాలా మంది కూడా 100% వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారన్న. చేయాలి, ఎవరైనా చిన్నప్పటి నుంచి పుట్టుకతోనే కారు కదా సింగర్లు. అవునన్న. ఇప్పుడు నేనైనా అంత చిన్నప్పుడు నుంచి పాడితేనే ఇప్పుడు ఇట్లా అయినా. అంతే అన్న, పెద్ద మంది చేసుకొని మీరు కూడా సహాయం చేస్తున్నారు, అట్లే అందరు వాళ్ళు కూడా చేసి వికాస్ 100% కళ్ళు వచ్చేలా చేస్తారు. గొప్ప వాయిస్ అబ్బాయిది, గొప్ప భవిష్యత్తు ఉంటది అబ్బాయికి. ఒక్క పాటతోనే నేనే అనుకున్నాను అసలు ఎవరి వాయిస్ ఈ అబ్బాయి ఎక్కడ ఉంటాడని అనుకున్నాను ఇంతకు ముందే. రాబోయే రోజుల్లో మంచి లైఫ్ ఉంటుంది. ఆ భగవంతుడు ఆ కళ్ళకు కూడా ఇంకేదైనా ట్రీట్మెంట్ అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాను నేను కూడా. షూర్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, ఓకే థ్యాంక్ యూ సార్. రైట్ వికాస్. సార్ బాయ్ సార్. నువ్వేమైనా చెప్పేది ఉందా నాకు? లేదు సార్. మంచి నేర్చుకో. నా తిన్నారా పాటలు సార్? తిన్నా నీకు ఎప్పుడు తిన్నా నా పాటలు విను. వింటా సార్. వింటావా నా పాటలు? వింటా సార్. ఓకేనా? 3 రంగుల జెండా పట్టి సింగములే కదిలినాడు, ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అలిగే మునగాడు. థ్యాంక్ యూ సార్. సూపర్ నువ్వు బాగా పాడుతున్నావు. ఇంకేమన్నా విను, మన ఛానల్ విను తమ్ముడు. మన ఛానల్ పాటలు ఎట్లా చూపిస్తాను పంపిస్తాను. చూపిస్తే ఏంటంటే ఎవరైనా ఒక సీనియర్ సింగర్ పాటలు వినే కొంచెం బేసిక్ గా కళ్ళు కూడా లేవు చిన్న బాబు కాబట్టి శబ్దమే కదా ఆయనకు. అదే పంపిస్తాను. ఓకే థ్యాంక్ యూ అన్న. ఎస్. సో మొత్తానికి మన సింగర్ గద్దర్ గారు కూడా మన వికాస్కి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. సో ఇలానే ప్రతి ఒక్కరూ కూడా ఒక అడుగు ముందుకు వేశారంటే డెఫినెట్గా తనకి చిన్నప్పుడు పోయినటువంటి, అంటే పుట్టుకతోటి పోయినటువంటి చూపు కాదు, అది మధ్యలో పోయింది కాబట్టి మళ్ళీ తిరిగి చూపు వచ్చే అవకాశం ఉంది. సో చూపు లేనటువంటి ఇతనే ఇంత టాలెంటెడ్ కిడ్డో మీరు చూస్తున్నారు కదా. సో తనకి చూపు కనుక వచ్చి అట్లీస్ట్ నాకు ఒక్క కన్ను కనిపించినా కూడా చాలు, నేను ఈ లోకాన్ని చూస్తాను, నేను మా వాళ్ళని ఇంకా బాగా చూసుకుంటాను అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి సో వికాస్ డెఫినెట్గా నీకు అందరూ ముందుకు వచ్చి హెల్ప్ చేస్తారు. మా తరపు నుంచి, సుమన్ టీవీ తరపు నుంచి సో చాలా బెస్ట్, అంటే
రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే చాలా బెస్ట్ ఆప్థమాలజిస్ట్ మనకి మ్యాక్స్ విజన్లోని కాసు ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు కదా. సో సార్ తోటి ఆల్రెడీ మనం మాట్లాడడం జరిగింది. సో సార్ ఒక్కసారి మనం తీసుకొస్తే ఒకసారి చెక్ చేద్దాము తనకి ఎంతవరకు చూపు వచ్చే అవకాశం ఉంది, 1 కన్ను వస్తుందా 2 కన్నులు వస్తుందా, ఎంతవరకు మనం ఎంత హెల్ప్ చేయగలుగుతామో చెయ్యొచ్చు అని చెప్పని అన్నారు. సో ఒకసారి మీరు సార్ దగ్గరికి తీసుకువెళ్ళండి. సో డెఫినెట్గా మీకు మంచి జరిగే అవకాశం ఉంది. మీరు సుమన్ టీవీని ఆశ్రయించి వచ్చారు కాబట్టి డెఫినెట్గా మీకు ఏదో ఒక తోవైతే సుమన్ టీవీ మీకు చూపిస్తుంది. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, వికాస్కి పుట్టుకతోటి చూపు పోలేదు, మధ్యలో చూపు పోయింది కాబట్టి మళ్ళీ తిరిగి చూపు వచ్చే అవకాశం ఉందని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. కేవలం 1 కన్నుకి సర్జరీ జరిగితేనే 5 to 6 lakhs వరకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. సో 2 కళ్ళు కనుక వచ్చే అవకాశం ఉంటే సుమారుగా 12 నుంచి 13 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. సో తనకి చూపు వస్తే నేను తిరిగి ఈ లోకాన్ని చూస్తాను, మా వాళ్ళందరినీ చక్కగా చూసుకుంటాను అని చెప్పి చాలా అసభావం వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే దయచేసి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకు ఒకసారి కాల్ చేసి ఎవరైనా ఎంతవరకు మీకు చేతనే ఎంతవరకు అతనికి సాయం చేసి ఆదుకోవాలని సుమన్ టీవీ కోరుకుంటుంది. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.